మమలేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్లో ఉంది. మమలేశ్వర జ్యోతిర్లింగం యొక్క పురాతన పేరు అమరేశ్వర్. ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్ రెండు ఒకే జ్యోతిర్లింగం యొక్క రూపం. మమలేశ్వర జ్యోతిర్లింగం నర్మదా దక్షిణ ఒడ్డున ఉంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా ఉత్తర ఒడ్డున ఓంకార పర్వతంపై ఉంది. నర్మదా మాత శివుని కుమార్తె. తండ్రికి తన కుమార్తె పట్ల ప్రత్యేక అనురాగం ఉంటుంది. అందుకే సాక్షాత్ ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర మాత నర్మదకు రెండు వైపులా కూర్చొని ఉన్నారు. ఓంకారేశ్వర్ శివుని ఆత్మ అయితే మమలేశ్వర్ శివుని శరీరం. మమలేశ్వర జ్యోతిర్లింగ స్వరూపం. వింధ్యుడు అన్ని పర్వతాలపై ఆధిపత్యం సాధించడానికి శివుడికి అంకితమైన తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ తీవ్రమైన తపస్సును చూసి దేవతలు మరియు ఋషులు వింధ్యా ప్రాంతంలోనే ఉండమని శివుడిని ప్రార్థించారు. శివుడు వారి కోరికను అంగీకరించి అక్కడే లింగ రూపంలో ఉన్నాడు. ఇక్కడి ఓంకార లింగం రెండు రూపాలుగా విభజించబడింది. ప్రణవం కింద నివసించే సదాశివుణ్ణి ఓంకారుడు అని పిలుస్తారు. అదేవిధంగా పార్థివమూర్తిలో పూజించబడే జ్యోతిని పరమేశ్వర్ లేదా అమలేశ్వర జ్యోతిర్లింగం అని పిలుస్తారు. ఇప్పుడు దీనిని మమలేశ్వర జ్యోతిర్లింగం అని పిలుస్తారు. మమలేశ్వర జ్యోతిర్లింగ ఆలయం 5 అంతస్తుల నిర్మాణం. ప్రతి అంతస్తులో ఒక పగోడా ఉంటుంది. అదనంగా ఆలయ ప్రాంగణంలో మరో 6 ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అత్యుత్తమ రాతి ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ సంరక్షణలో ఉంది. అహల్యాబాయి దేవి కాలం నుండి శివుడిని ప్రార్థేశ్వర లింగ రూపంలో పూజిస్తున్నారు. మమలేశ్వర్ మహాదేవ్ ఆలయం నర్మదా నది దక్షిణ ఒడ్డున ఉంది. నిరంతరం రెపరెపలాడే ఎత్తైన జెండాతో అలంకరించబడింది. మమలేశ్వర ఆలయ సముదాయంలో అనేక ఆలయాలున్నాయి. మమలేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గర్భగుడి బయటి గదిలోని ఉత్తర మరియు దక్షిణ గోడలపై మంత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ మంత్రాలను చాలా జాగ్రత్తగా చెక్కినట్లు కనిపిస్తోంది. ప్రతి పదం స్పష్టత, ఖచ్చితత్వం మరియు అందంతో చెక్కబడింది. నిజానికి ఈ రాతి గోడలపై మనం చూసేదానితో పోలిస్తే కాగితంపై ఇంత అందమైన మరియు ఏకరీతి రచనను అనుకరించడం సవాలుగా ఉంటుంది. ఇది మనకు ఒక రహస్యం తప్ప మరేమి కాదు. మమలేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి చాలా మంది వస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఈ శాసనాలను చూస్తారు. ఈ శాసనాలు 1063 ఏడీలో చెక్కబడ్డాయి. ఈ అందమైన నిర్మాణాలలో మా నర్మదా స్తుతి, హలయుద్ స్తోత్రం మరియు శివపార్వతి స్తుతితో పాటు మహిమ మంత్రం ఉన్నాయి. మమలేశ్వర జ్యోతిర్లింగంలో పార్థివేశ్వర పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజను మహేశ్వర్, త్రయంబకేశ్వర్ లేదా మమలేశ్వర్ మందిర్ ఓంకారేశ్వర్లో మాత్రమే నిర్వహించవచ్చు. ఇక్కడ శివుడిని యుగ యుగాలుగా భూమికి ప్రభువుగా పూజిస్తారు. శివుని గొప్ప భక్తురాలు దేవి అహల్యబాయి మమలేశ్వర జ్యోతిర్లింగంలో ఈ బొటనవేలు ఆకారపు పార్థివ లింగ పూజను సంవత్సరాలుగా నిర్వహించిందని చెబుతారు. పార్థివ శివలింగ పూజ లెక్కలేనని ప్రార్థనలు మరియు పూజల ఫలాలను ఇస్తుందని నమ్ముతారు. శ్రీరాముడు కూడా రావణుడిపై యుద్ధానికి వెళ్లి లంకను జయించే ముందు పార్థివ శివలింగ పూజను నిర్వహించాడని చెబుతారు. సూర్యుని కంటే మించిన బలాన్ని పొందడానికి శనిదేవుడు కూడా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్థివ శివలింగ పూజను నిర్వహించాడు.